జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా బీజేపీకి కూడా ఆ సీటుపై కన్నేసింది. ఏపీతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ, టీడీపీకి జనసేనతో పొత్తు ఉంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? టీడీపీ జనసేనకు జూబ్లీహిల్స్లో అంత బలం ఉందా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా బీజేపీకి కూడా విషమ పరీక్ష పెట్టనుంది. హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ తమ సత్తా చాటాలని భావిస్తుంటే సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే తెలంగాణలో ఎదగాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ ఎన్నికల సమయంలో డీలా పడుతున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ టికెట్పై కన్నేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. మరి ఇలాంటి సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఏమైనా మార్పులొచ్చాయా? పార్టీల మధ్య పొత్తుల విషయంలో మార్పులు చేర్పులు ఉండనున్నాయా అనే చర్చ జరుగుతోంది. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ సిపిఐతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. ఈ ముక్కోణం పోరులో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఉప పోరులో కూడా రాజకీయంగా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అయితే పార్లమెంట్లో పోయిన పరువును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తిరిగి సంపాదించుకోవాలని భావిస్తోంది. పైగా ఈ సీటు బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం కావడంతో పట్టుదలతో పోరాడే ప్రయత్నం చేస్తోంది. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఆంధ్ర పార్టీలుగా ముద్రపడిన టీడీపీ, జనసేనతో కలిసి తెలంగాణలో పోటీ చేయడం ప్రస్తుతం మంచిది కాదనే అభిప్రాయానికొచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న యూసుఫ్గూడ, బోరబండ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. పైగా ముస్లింల ప్రభావం కూడా ఎక్కువే. అందుకే ఒంటరిగా పోటీ చేయడమే పార్టీకి మంచిదనే నిర్ణయానికొచ్చారట. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ బైపోల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు. స్థానిక ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా తెలంగాణలో టీడీపీతో పొత్తులుండవని కూడా తేల్చేశారు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో బీజేపీకి 25,000 కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత 3వ స్థానంలో బీజేపీ నిలిచింది. అయితే జూబ్లీహిల్స్ పరిధిలో టీడీపీకి బలం ఉంది. 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపునే పోటీ చేసి దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో మహాకూటమి తరపున పి. విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి 52,000 ఓట్లకు పైగా సాధించారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అయితే జూబ్లీహిల్స్లో మొదట్నుంచి టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును ఎవరు ఉపయోగించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు బూచిని పదే పదే చూపిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలోకి మరోసారి ఎంటర్ కావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తోంది. ఇందుకు చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి కూడా సహాయం చేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ పోటీకి దిగే అవకాశమే లేదు. ఇక బీజేపీ కూడా అందుకే టీడీపీ మద్దతు కోరడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే టీడీపీ పోటీలో లేకపోయినా అంతర్గతంగా బీజేపీకి ఓటు సాయం చేయవచ్చు అనే టాక్ నడుస్తోంది. ఎన్డీఏ కూటమి, కేంద్రం, ఏపీలో అధికారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ భయంతో బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా ఈ రెండు పార్టీలు ఒక అండర్స్టాండింగ్కి వస్తాయనే అంచనాలున్నాయి. లోపాయికారి ఒప్పందం వల్ల బీఆర్ఎస్ నుంచి విమర్శలు తప్పించుకోవడంతో పాటు తన ఎత్తుగడలను అమలు చేసి జూబ్లీహిల్స్లో పాగా వేయాలని బీజేపీ చూస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
బీజేపీ టీడీపీ ఎంత అంతర్గతంగా ఒక అవగాహనకొచ్చినా టీడీపీ ఓట్లు ఖచ్చితంగా బీజేపీకే పడతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక మరికొంతమంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరాక ఆయనతో పాటు హస్తం పార్టీలో సర్దుకున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఓటు బ్యాంకును నమ్ముకోవడం దండగే అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతోంది. ఒకవేళ టీడీపీ అభిమానులు ఓటు వేయాలనుకున్నా రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్కే వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం కూడా వెలువడుతోంది. ఈ సమయంలో పొత్తులు, అంతర్గత అవగాహనల కోసం చూడకుండా క్షేత్రస్థాయిలో ఇప్పట్నుంచే పనిచేయడం బెటర్ అనే సూచనలు కూడా వస్తున్నాయి. మరి తెలంగాణ బీజేపీ జూబ్లీహిల్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.